ప్రైజ్ లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కొందరు చర్చిలోకి వచ్చి వాళ్ళు ఏ విధంగా ఒక పాస్టర్ని బెదిరిస్తున్నారో మీరు ఒకసారి ఈ వీడియోని చూడాలి. అలానే వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు పాస్టర్ జవాబు ఇస్తున్నాడు. అయితే వీళ్ళు దానికి ఏ విధంగా స్పందిస్తున్నారో మీరు ఒకసారి ఈ వీడియో చూడాలి. बाप का क्या नाम है? उसका रिकी नाम है बस। और आगे पीछे ये क्या है? साहू हिंदू मिंदू तो मैं तो बता रहा हूँ, आप जितना बोल रहे हैं ना मैं प्रश्न दे रहा हूँ, आप इतना लंबा चौड़ा क्यों खींच रहे हैं? बताओ ना क्या प्रश्न है? नहीं, प्रश्न मेरे को नहीं, मेरे पास सारा अधिकार है और सारा चीज हम लोग कानून संविधान के देखो इधर और हम लोग संविधान आप लोग भी बना रहे हैं तो हम लोग भी बना सकते हैं। हमारे पास रजिस्ट्रेशन है, वही तो है। कराने में ना 2 मिनट नहीं लगेगा, ठीक है? समझते हो ना? नहीं, हम लोग सब चीज थाने से और कलेक्टर से दिखा दो। थाने से परमिशन लिए हो? जी यस सर। हाँ, परमिशन कागज दिखा। अभी मैं ला रहा हूँ। अच्छा है, बुला लो। आने दो, उसी को दिखाएंगे, ठीक है? टीआई आएगा, उसी को दिखाएंगे हम लोग। मतलब क्या है तुम्हारे? ए भाई, यहाँ नहीं चलेगा, समझ गए ना? बोलो पहले कलेक्टर से आदेश है, आदेश है आपको दिखाने का। ये सब चर्च का है। क्या बज रहा है यहाँ? गलत करे तब तो दुश्मनी उठा लो। पादरी पादरी मुर्दाबाद 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 पादरी पादरी मुर्दाबाद 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 देश कबाल बजरंग दल देश कबाल बजरंग दल धर्मांतरण करने वालों को जूता मारो सालों को धर्मांतरण करने वालों को जूता मारो सालों को जय जय श्री राम जय श्री राम। चलिए बताइए। చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు సమాధానము పాస్టర్ గారు ఎలా ఇస్తున్నారో మీరు చూస్తున్నారు. అయితే వీళ్ళు పర్మిషన్స్ అడిగారు, పర్మిషన్స్ చూపెడుతున్నారు, తర్వాత ఇంటి పేరు అడుగుతున్నారు, వాళ్ళ నాన్న పేరు అడుగుతున్నారు, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వీళ్ళకు మాటలు రాక ఏ విధంగా నినాదాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. ఈ తమాషా ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతి వానికి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ని చేతిలో కర్ర పెట్టుకొని మెడలో ఒక కండువ వేయించి చర్చిలో పోయి దాడి చేయమని చెప్తే వాడు ఖచ్చితంగా చేసుకుని వస్తాడు. వాడి పని అదే. వాడికి ఉద్యోగం లేక, చదువు లేక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక ఈ బిజినెస్ చేసుకుంటూ వాడు సంపాదించుకుంటున్నాడు. దీని వెనుకలో వాళ్ళు కాదండి కారణం, వాళ్ళ వెనుకలో ఉన్న ఆ గ్యాంగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోవాలి. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళను మోసం చేసి వాళ్లకు తప్పుదారిలో తీసుకుపోయి ఏదో ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పి తప్పు మార్గంలో తీసుకుపోయి వాళ్ళను నాశనం చేసి పడేస్తున్నారండి. రాజకీయ కుట్ర మనకు ఎంత ఉందో ఇక్కడ అర్థమైపోతుంది. ఒక చర్చితో వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది, పాస్టర్ అంటే ఇబ్బంది అయిపోయింది, వీళ్ళ తప్ప ఇంకా ఎవ్వరు ఉండొద్దని ఒక ట్రెండ్గా ఫాలో అవుతుంది. ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ ట్రెండ్? ఎంతవరకు ఈ విధంగానే వీళ్ళు చట్టాన్ని తన చేతుల్లో పెట్టుకొని మనుషులపైన అరాజకం చేస్తూ ఉంటారు, మనుషులపైన అత్యాచారం చేస్తూ ఉంటారు. వీళ్ళను ఒకవేళ చూస్తే కనీసం వీళ్ళు ఒక్కరు కూడా 10th పాస్ అయిన అలా కనిపిస్తున్నారా? ఒక్కరు కూడా కనపడాడు. ఎందుకు తెలుసా? వీళ్ళకు ఉద్యోగాలు లేక వీళ్ళకు ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇలాంటి పనులు చేయమని ఎంకరేజ్ చేస్తున్న కొంతమంది మూఠాలండి. వాళ్ళందరూ ఏకమయ్యి చాలా 24/7 వర్క్ చేస్తూ ఉన్నారు.
ముస్లిమ్స్ మీద చేయాల్సినంత చేసిన తర్వాత క్రైస్తవుల పైనకు వస్తారు. క్రైస్తవుల పైన చేయాల్సినంత చేసి మళ్ళీ ముస్లిమ్స్ పైనకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పోతే అక్కడ, అక్కడ పోతే ఇక్కడ, ఏదో ఒకటి కమ్యూనిటీలో ఒక వైలెన్స్ క్రియేట్ చేస్తూ, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తూ భారతదేశంలో ఉన్న శాంతి భద్రతను సర్వనాశనం చేసి పడేస్తున్నారండి. అందరము కలిసిమెలిసి ఉన్న సహోదరులం మనమందరం. వాళ్ళ మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి సమాజాన్ని అంతా చెడు చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ పాస్టర్ గారు ఏ విధంగా అయితే తనతో మాట్లాడారో అదేవిధంగా రాజ్యాంగం గురించి ఎప్పుడైతే చెప్తున్నారో వాళ్ళకు మాటలు కూడా రాక చివరికి నినాదాలు చేసుకొని వెళ్ళిపోతారు. రీసెంట్గా విన్న మాట ఏంటిదంటే, వీళ్ళంట ఫస్ట్ వచ్చి మాట్లాడతారంట, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను బూతులతోనే సమాధానాలు ఇస్తారంట. క్రైస్తవులు ఎవరైనా బూతులు మాట్లాడితే దానికి రెస్పాండ్ కాడు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ నోట్లకెళ్ళి అలాంటి మాటలు రావు కాబట్టి. ఎవడైనా వాగుతూ ఉంటే వాగనీయండి అని వదిలేసి పక్కకు జరిగిపోతారు, కానీ వాళ్ళతో పాటు వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అనేది చెయ్యరు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ సమయంలో ఆర్గ్యుమెంట్లో మేము గెలిచినాము, మేము బెదిరియంగానే, మేము తిట్టంగానే వీళ్ళందరూ భయపడి పారిపోయారు అని అనుకుంటారే. కానీ క్రైస్తవుడు ఇలాంటి వాళ్లకు అసలు సమాధానం కూడా ఇవ్వరండి. ఎందుకు తెలుసా? వాళ్ళ వల్ల తన నోరుని ఎందుకు పాడు చేసుకోవాలని, వీళ్ళు ఎంత చెప్పినా వినరని, చెప్పినా కూడా బూతులతోనే సమాధానం ఇస్తారని వాళ్ళు ఇలాంటి వాళ్ళకు సమాధానం ఇవ్వడమే మానేసినారు. దీనికి వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏదో చేసేసినాము, మా మాట ద్వారా వీళ్ళు భయపడిపోయారు, మేము తిట్టంగానే బెదిరిపోయారు అని అనుకొని వాళ్ళ ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ ఏ క్రైస్తవుడు దేనికి భయపడడు, దేవుడు తప్ప. సో మా క్రీస్తు నేర్పించింది అందరితో సమాధానంగా ప్రేమతో ఉండాలనే నేర్పించాడు. మనమందరం కలిసిమెలిసి ఉంటే మన దేశానికి మనం ముందు తీసుకువెళ్ళగలుగుతాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సైన్స్ టెక్నాలజీ ఎన్నో విధాలుగా దేశమంతా ముందుకు వెళ్తున్నారు. మనం మతం అంటూ ఇంకా రోజు రోజుకి వెనుకనే వెళ్ళిపోతున్నామే, కానీ ముందుకు మాత్రము అడుగేస్తలేము. ప్రైజ్ ది లార్డ్.